హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? శివుడు కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది? పరమాత్ముడు కలలోకి రావడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు. స్వామివారిని నిత్యం కొలిచే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కొక్కసారి కలగదని, పూర్వజన్మ సుకృతం ఉంటుందని అంటుంటారు. కలలో శివుడిని చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభసూచకంగా చెప్తూ ఉంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా అనిపిస్తే మీరు మీ పనిలో అత్యంత అంకితాభావం, చిత్తశుద్ధి, నిమగ్నమై ఉండడానికి సంకేతం. అలాంటి కళ మీ కష్టాల్లో త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుందని అర్థం. మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్న శాస్త్రం అయితే చెప్తుంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా మన శివుడైతే మీకైతే కల్లో కనిపించాడా? కిందనైతే కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.